హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆన్లైన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అండ్ కన్సల్టెంట్ అయిన శ్రావణి గారు. నాతో మాట్లాడదాం, అలాగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీ జర్నీ గురించి చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే మీకు తెలుసు వివేకానంద గారు అసలు ఎలాంటి విన్నింగ్ మెజారిటీ అనేది ఇప్పుడు వరకు చూడలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా పాసిబుల్ అయింది అని చాలా మంది చెప్తుంది ఏంటంటే శ్రావణి గారి పాత్ర చాలా పెద్దది ఇందులో అనేది. ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంతే, నేను ఆ స్టేట్మెంట్ అసలు ఏకీభవించకపోవచ్చు. వన్ ఆఫ్ ద ప్లేస్ అంతే. ఎందుకంటే మెయిన్ లీడర్ ఇస్ ద లీడర్ అనే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఎవరైనా వెనకాల పనిచేసినా వాళ్ళకు ఒక స్కేల్ ఉంటుంది. అంటే ఈ విన్నింగ్ లో మీ పాత్ర ఎంత ఉందో మీరు యూజ్ చేసిన ప్లాట్ఫామ్ కూడా అంతే పాత్ర. ఆన్లైన్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, మీరు యూజ్ చేసిన వెపన్స్ అనొచ్చు. ఒక వెపన్స్ అంటే మీరు వెపన్స్ అన్నారు కాబట్టి ఆ వెపన్ ని వాడాలి అనిపించిన బ్రెయిన్ గ్రేట్ అండి. ముందు ఓకే, ఫస్ట్ వెపన్స్ ఉన్నాయి. అందరు పొలిటికల్ పార్టీస్ మీరు ఓపెన్ చేస్తే పేజెస్ ఉంటాయి, అందరికి అన్నీ ఉంటాయి. కానీ దాన్ని తీసుకెళ్ళాలి ఇలా అనుకున్న స్ట్రాటజికల్ బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్కి జోహార్లు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేపీ వివేక్ అన్న. ఫస్ట్ ఇనీషియల్గా నాకు ఈ పొలిటికల్ది ఏమీ టచ్ లేదు. నేను మొత్తం కార్పొరేట్ పర్సన్నే. నేను చేసిన వర్క్ చూసి రిఫరెన్సెస్ ద్వారా నన్ను ఒకళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొని వచ్చిందే తప్ప ఇందులో నా కాంటాక్ట్స్ కానీ నా నెట్వర్కింగ్లో ఉన్న కాంటాక్ట్స్ తప్ప ఇది టాలెంట్ని గుర్తించడం జరిగింది అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే డిజిటల్ మార్కెటింగ్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ కానీ లేకపోతే ఇలాంటి విషయాలతో ఇలాంటి ట్రెమెండస్ చేంజెస్ చేయగలమంటారా ఇన్ ఫ్యూచర్ లో? అది ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో కేవలం మీరు మాత్రమే చేయగలరా, ఎవరైనా చేయగలరా? సో దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ థింగ్. ఒకటి ఈ సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాంటెంట్ని ఎన్ని రకాలుగా తీసుకెళ్ళొచ్చో మేము అన్ని రకాలుగా తీసుకెళ్ళాం. దానికి యాంకరింగ్ దగ్గర నుండి అన్ని నేనే చేశాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ మై సెల్ఫ్. ఆ కాంటెంట్ ఎట్లా జనరేట్ అవుతుంది. కాంటెంట్ ఇస్ ద కింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది లేకపోతే ఏం లేదు, ఇంటర్నెటే లేదు కాంటెంట్ లేకపోతే కదా. మన ఆడియన్స్ కూడా చాలా చాలా విషయాల్లో నిపుణులు అయి ఉంటారు. బట్ దాన్ని వాళ్ళు ఇంకో వర్డ్ ఆఫ్ మౌత్ అయి ఉండొచ్చు, అంటే ఆన్లైన్ ద్వారా అయి ఉండొచ్చు. బయటకి చెప్పకపోతే వాళ్ళ క్లయింట్స్ రారు, బిజినెస్ రన్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా సమ్ స్కిల్ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో వాళ్ళ కోసమైనా కానీ లేదనంటే ఎవరన్నా దీన్ని చేయొచ్చు అనే దానికి కానీ నా దగ్గర మంచి సమాధానం ఉంది. బిఫోర్ దట్ ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏదైతే మనం చేసామో ఇది వన్ డే నైట్ జరగలేదు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ అంటే ఏప్రిల్ నుంచి నేను వాళ్ళతో జర్నీ చేస్తూ వీడియోస్ని ఇంత బ్యూటిఫై చేయొచ్చా, ఇంత కాన్సెప్చువలైజ్ చేయొచ్చా, ఇంత కాంటెంట్ని తీసుకురావచ్చా, ఇంత వైరల్ చేయొచ్చా అనేది నేను ప్రతి క్షణం పబ్లిషింగ్లో వాటిల్లో ఉండి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దగ్గరుండి ఎవరికి అయితే రీచ్ అవ్వాల్సిన విషయం వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేయగలిగాం. అది ఒక పర్సన్ తోటి అయ్యేదైతే కాదు. సో నా టీమ్, నాకు గైడ్ చేసిన వాళ్ళు, సార్ అంత వర్క్ చేశారండి. ఆయన చాలా పెద్ద ఎక్స్ట్రాడినరీ లీడర్. ఆయనకు చేస్తున్నప్పుడు మేము ఒక చీఫ్ మినిస్టర్కు పెద్ద మినిస్టర్కి చేసిన ఫీలింగ్ వచ్చేది ఆయనకు వర్క్ చేస్తుంటే. ఎందుకంటే నేను అదే టైంలో నన్ను చాలామంది కన్సల్ట్ అయ్యారు. నేను ఈక్వల్గా ఎవరిని కూడా దగ్గర కూడా చూడలేదు. నాట్ టు సే బట్ దే ఆర్ నాట్ గ్రేట్ లీడర్స్ అని, బట్ చెప్తున్నా నేను. సో కమింగ్ టు ది అదర్ పాయింట్, ఎవరన్నా చేయొచ్చా, నేను ఒక వీడియోలో చెప్పేదాన్ని దీన్ని ఎవరన్నా చేయొచ్చు అనేసి. అండ్ ఆల్వేస్ ఐ యూస్ టు ఆల్సో టెల్, ఇంకొక మాట మీరు అడిగారు లేడీస్కి ఏం యూజ్ అవుతుంది. నేను ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి చూశాను. దాని పేరు ఏంటి అంటే ఒక పెద్ద బ్రాండ్ అనుకోండి. నేను బ్రాండ్ పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ పర్మిషన్ టు టెల్ దాట్. అది ఒక అమ్మమ్మ చేస్తున్నారు. ఓకే, ఒక అమ్మమ్మ చేస్తున్నారు. ఆవిడ మద్రాస్ నుంచి. ఆవిడ వంటకాలు చేస్తారు. ద బెస్ట్ బ్రాండింగ్ అండి నేను ఇప్పటిదాకా చూసింది. సౌత్ ఇండియాలోనే ఇంటర్నెట్లోనే ఉంది స్టోర్, బయట స్టోర్స్ లేవు. ఎంత ప్రాపర్ బ్రాండింగ్ తెలుసా అండి అది. సో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ఏ విధంగా చెప్తే యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈరోజు ఉన్న ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనేది ఇంటలెక్ట్. నేను ఒక మేడంని కలిసాను. ఆవిడకి లిటరల్గా 5th స్టాండర్డ్ ఆవిడ చదువుకుంది. ఈరోజు ఆవిడకి మోర్ దెన్ 5 million సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఉన్నారు. షీ మేక్స్ మోర్ దెన్ 4 to 5 lakhs పర్ మంత్. నెలకి 4 నుంచి 5 లక్షలు సంపాదిస్తారు. యూట్యూబ్లో వాళ్ళకి ఒక 1.5 lakhs to 2 lakhs మధ్య చేంజ్ యాడ్సెన్స్ని బట్టి వస్తుంది. అది కాకుండా ఆవిడ దగ్గర ఆ ఫుడ్ తినడానికి కొంతమంది వచ్చి వెళ్తూ ఉంటారు.
వాళ్ళకి ఆవిడ ఛార్జ్ చేస్తారు. ఈరోజు కుమారి ఆంటీ అని చెప్పి వీళ్ళందరూ చేస్తారు. అది ఎలా వైరల్ అయిందండి? అది ఆవిడకి ఎంత రెవెన్యూ సంపాదించి పెడుతుంది అది కదా. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇంటర్నెట్ హ్యాస్ దట్ పవర్ టు మేక్ యూ గో వైరల్. ఎట్ ద సేమ్ టైమ్ హౌ డు యూ బ్రాండ్ ఇట్? ఇండైరెక్ట్లీ షీ బ్రాండెడ్ హర్ సెల్ఫ్. ఈవెన్ కుమారిలో గారు కూడా నేను చూసినప్పుడు నాకేం తెలియదు, నేను చాలా అమాయకురాలని, నన్ను ఎవరో ఫోటో తీస్తున్నారు, అది కూడా ఒక రకమైన బ్రాండింగ్. ఇంత ఇంత ఇన్నోసెన్స్ ఉంది కదా, పీపుల్ ఆర్ లైకింగ్ హర్ ఇన్నోసెన్స్. అంటే మధ్యలో అడుగుతున్నానని మ్యామ్, నా క్వశ్చన్ ఇంకోటి ఏంటి అంటే, మన ప్రోడక్ట్లో ఎంత దమ్మున్నా, మన సర్వీస్లో ఎంత దమ్మున్నా, దాన్ని మనం బయటకు చూపించకపోతే, రైట్ ప్లేస్లో దాన్ని మనం మార్కెటింగ్ చేయకపోతే ఎటువంటి యూస్ ఉండదు. అండ్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే, అంటే చెన్నైలో ఉండే బామ్మగారు ఉండొచ్చు, లేకపోతే మిడిల్ ఏజ్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఈవెన్ కుమారి గారు అంటే వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి రైట్ మార్కెటింగ్ దొరికింది. రైట్. అండ్ మనకి అన్నిసార్లు దొరుకుతుందని కూడా గ్యారెంటీ ఉండదు, మనమే మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న ఏవైతే ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ కోచింగ్స్ కానీ అవి ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటారు? అండ్ ముఖ్యంగా ఫిగర్స్ చాలా 4.5 lakhs, 5 lakhs, 1 lakh అని. అదంతా ఓవర్ నైట్ అయితే కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఆవిడ 5 million సబ్స్క్రైబర్స్ పొందింది. ప్రపంచ యాత్రికుడు ఉంటారు ఆయన, ఐఎమ్ సో సారీ ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, బట్ ఆయన కూడా నేను ఇంత సంపాదిస్తానని చెప్పి ఒక వీడియో చేశారు. అందరు ఆయనని చాలా ఇష్టపడ్డారు. 1 million+ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఆయనకి, 10 million ఐ థింక్ ఇఫ్ నాట్. సో ఇప్పుడు వీళ్ళందరూ ఓవర్ నైటా? కాదు కదా. కాదు. ఫస్ట్ వాళ్ళు వీడియో పెట్టినప్పుడు ఒక వ్యూ కూడా వచ్చి ఉండదు. డిమోటివేషన్ కాకుండా కన్సిస్టెంట్గా పెడుతున్నారు కాబట్టే కదా వాళ్ళకి. ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు కుమారి గారు ఉన్నారు అనుకోండి, ఆవిడకి ఇప్పుడు ఇది ఏమంటారు, మెరుపుతీగ మార్కెటింగ్. ఇది ఇలా వచ్చి ఫ్లూక్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో న్యూస్ వస్తే జనాలందరూ ఆ న్యూస్ వెనకాల వెళ్ళిపోతారు, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు అని ఒక 2-3 years వరకు ఆవిడకి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి దీనివల్ల. బట్ కన్సిస్టెంట్గా బ్రాండింగ్ జరగదు, ఎందుకంటే ఆవిడకి ఒక బ్రాండ్ లేదు, ఆవిడకి దానికి ఒక పేరు లేదు, దానికి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రీమ్లైన్డ్గా లేదు. అనదర్ ప్లాట్ఫామ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ వాళ్ళు. అదే ఇక్కడ ఒక బామ్మగారు నేను చెప్పాను మెడ్రాస్లో ఉన్నారు అని, ఆవిడ బ్రాండ్ ఎందుకు కన్సిస్టెంట్గా ఉంటుంది అంటే షీ ప్రాపర్లీ లేబుల్డ్ ఇట్. దానికి ఒక రూపం ఉంది. అది ఈరోజు కాదు, ఆవిడ పోయాక కూడా ఆవిడ తరంలో ఉండే వాళ్ళందరూ కూడా దాని మీద బతుకుతారు. ఎందుకు అంటే దట్స్ అ ప్రాపర్ వే ఆఫ్ టేకింగ్ అ బిజినెస్. అది కిచెన్, ఫుడ్డా, లేకపోతే డ్రెస్సా, లేకపోతే ఇంకో ఏమంటారు ఆట, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సింపుల్గా ఒక ప్రోడక్ట్ని బ్రాండ్ చేయడం వల్ల కలిగే లాభాలు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక సర్వీస్ని కూడా ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ కోచ్ అన్నాను, దీన్ని నేను నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లా తీసుకెళ్లాలని ఒక ఐడియా నాకు ఉండాలి. ఒక ఏజెన్సీ సెటప్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ ఏజెన్సీని, ఆ యాడ్ ఫిల్మ్ మేకింగ్ని యాజ్ అ సర్వీస్గా కూడా నేను నేర్పించాలి. అప్పుడే కదా నా నెక్స్ట్ వెళ్తుంది. డిజినోమాడ్ పలానా సంస్థ అన్నేళ్ల కింద స్థాపించబడిందంట అని నా 3వ తరం కూడా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ సర్వీస్ని, ఆ బ్రాండింగ్ని నేను ఈ రోజు నుంచి మొదలు పెడితే ఇట్ విల్ గో ఫర్ జనరేషన్స్. వండర్ఫుల్ మ్యామ్. సో దట్ షుడ్ హ్యాపెన్. అది జరగాలి అంటే ఫస్ట్ పునాది మొదలెట్టాలి. సో నేనేమంటానంటే సింపుల్గా అంత దూరం వెళ్ళొద్దు, అంత బ్రాండింగ్ వద్దు మాకు, సింపుల్గా మేమున్న దగ్గర మేము మనీ సంపాదించాలి అని లేడీస్ వస్తారు చాలామంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. నేను ఆ వెబ్సైట్కి వెళ్ళు, అక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకో, దానికి ఒక అఫిలియేట్ లింక్ ఉంటుంది, దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు నీ వెబ్సైట్ మెయింటైన్ చేయి, తర్వాత బ్లాగ్ రాయి, దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేయి, SEO చేయి, దాని తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలివేట్ అయినప్పుడు నీకు మనీ వస్తుంది. ఈ ప్రాసెస్ అవుతుంది అని ఆవిడకి నేను నేర్పిస్తే ఆవిడ అంతే టైము, అంతే కన్సిస్టెన్సీ, అంతే ఇది అఫిలియేట్ మార్కెటింగ్ మీద పెట్టాల్సి ఉంటుంది. అది 1 year తర్వాత రావచ్చు, 1.5 year తర్వాత కూడా రావచ్చు రిజల్ట్స్. అండ్ ఇలా వెళ్తే అలా డబ్బులు వచ్చాయి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అంత ఈజీగా మనీ వచ్చేస్తుందా? అది సీరియస్లీ కాదు. అండ్ ఇట్ డజంట్ స్టే. అదే మనీని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయమని చెప్తాయి ఆ వెబ్సైట్స్. లేదా నువ్వు మనీ తీసుకున్నావు కదా, నీలాగా ఇంకొక 3 జాయిన్ చేయమని చెప్పు అని చెప్తుంది. సో ఈ వెబ్సైట్స్ ఇట్లాంటి దానికి పోకుండా ప్రాపర్గా వాళ్ళు అనుకున్న దాని మీద సంపాదించాలి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో అంటే ఫ్రీలాన్సింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఫ్రీలాన్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ విచ్ ఐ టుక్. నేను ఫస్ట్ మా ఫాదర్ది తీసుకుని దానిలో ఇవన్నీ నేర్చుకున్నాకనే నేను 10 మందికి చెప్పడం స్టార్ట్ చేశాను. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఈ జర్నీలో మీరు చూసిన అచీవ్మెంట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగా మోటివేట్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్
మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ దెమ్ టు బి ఫ్రాంక్ అందరూ కూడా మహిళలే, అవును ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా. బట్ కేవలం ఒక బ్రాండ్గా మనం అవ్వాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మోటివ్ మాత్రం సరిపోదు. మీరు చెప్పిన ప్రాక్టికల్ ఏదైతే చెయ్యాలి అని చెప్పారో చేసి తీరాల్సిందే. అంటే టైం ఇవ్వాలి, చెయ్యాలి 100%, అప్పుడే వాళ్ళు సక్సెస్ చూస్తారు. డెఫినెట్లీ మ్యామ్. ఎవరైనా చూస్తారండి. నేను చెప్తున్నా కదా, మా ఇంకొక ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను. మా అమ్మమ్మ గారి ఆవిడ 5th ఆవిడ చదువుకోలేదు యాక్చువల్లీ, బట్ షీ హ్యాస్ అ బ్రాండ్ కాల్డ్ అయ్యంగార్ ఫుడ్స్, విచ్ ఈస్ లైక్ ఇన్ మొత్తం తెలంగాణలోనే మీరు పెద్ద పెద్ద ఎనీ వెళ్ళండి, వాళ్ళ బ్రాండ్ వాళ్ళ లోగోస్ తోటి మొత్తం ఉంటుంది. ఇప్పటికి వాళ్ళ ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లోనే నేను చెప్తున్నాను, వాళ్ళకి అంత బ్రాండింగ్ ఉంది. ఆవిడ ఏజ్ ఇప్పుడు 74 years. రీసెంట్గా తాతగారు చనిపోయారు, మా తాతగారు. అంటే ఇప్పుడు ఆ రోజు మరి ఇంటర్నెట్ మార్కెటింగ్ లేకున్నప్పుడు అదేంటి, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సబ్జెక్ట్ నేర్పిస్తామండి మేము, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అంతే. అండ్ వన్ థింగ్ మ్యామ్, 1 year పాటు మిమ్మల్ని ఏ డౌట్స్ అని అడగొచ్చు అని మీరు చెప్పే గట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా కేవలం ఒక పర్సన్గా కాకుండా ఒక బ్రాండ్గా మీరు మారాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు డెఫినెట్లీ మ్యామ్ని కన్సల్ట్ చేయండి. వై? బికాజ్ ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీకు మెంటర్గా ఉన్నప్పుడు దానివల్ల కలిగే లాభాలు అనేవి చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఉంటాయి. అండ్ మరొక విషయం ఏంటి అన్నప్పుడు రియల్ టైంలో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా పాసిబుల్ ఇప్పుడున్న కాలంలో, ఈ నాలెడ్జ్ ఎరాలో. సో అది మీ బ్రాండ్ ద్వారా అవడం అనేది ఇంకా ఈజీ అవుతుంది. సో దానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, దీనికి సంబంధించిన కోర్సెస్కి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, ఓవరాల్గా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.